హాయ్ ఫ్రెండ్స్, పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి జాబ్స్ అనేది అయితే రిలీజ్ చేశారు. గ్రామీణ డాక్ సేవక్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జనవరి 2026 అని అఫీషియల్ వెబ్సైట్లో మనం చూడొచ్చు. ఇక్కడ నోటిఫికేషన్లోకి వెళ్తే డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ అని ఒక నోటిఫికేషన్ కూడా ఉంది. ఈ యొక్క నోటిఫికేషన్లో మన యొక్క డీటెయిల్స్ ఏమేమి ఫిల్ చేయాలి అని ప్రతిదీ ఇన్ డీటెయిల్గా పిన్ టు పిన్ ఉందన్నమాట. ఓకేనా, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ఒక్కొక్క క్యాండిడేట్కి ఎంత అప్లికేషన్ ఫీజు ఉంటుంది అనే దాని గురించి కూడా ఉంది. ఓకేనా, ఈ గ్రామీణ డాక్ సేవక్లో మెయిన్లీ 2 టైప్స్ ఆఫ్ పోస్ట్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, బీపీఎం అంటారు దీని యొక్క రోల్ ఏమిటి అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ యొక్క జాబ్ రోల్ ఏమిటి అంటే డే టు డే పోస్టల్ ఆపరేషన్స్. ఓకేనా, బ్రాంచ్ మనకి ఏదైతే ఒక బ్రాంచ్ ఇస్తారో ఆ యొక్క బ్రాంచ్కి వచ్చినటువంటి పోస్టల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇంటింటికి వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది, లైక్ ఒక పోస్ట్ మ్యాన్ లాగా. అలాగే మనకి ఏబిపిఎం అని ఉంటుంది, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. ఇలా ఈ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి అసిస్టెంట్ ఉంటారనమాట. అతని యొక్క ఏమిటి అంటే బీపీఎంకి, పోస్ట్ మ్యాన్కి అసిస్టేషన్ చేయడం, ఏవైతే కొన్ని వర్క్స్ ఉంటాయో ఆ యొక్క వర్క్స్లో అతనికి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఈ యొక్క అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి కొంచెం వర్క్ అనేది కొన్నిసార్లు చాలా తక్కువగా ఉంటుంది, ఎందుకంటే నార్మల్గా పోస్ట్ మ్యాన్ లాగా వెళ్ళాల్సి ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ. డాక్ సేవక్ అంటే ఇలా డిపార్ట్మెంట్స్లో మనల్ని పోస్టల్ డిపార్ట్మెంట్ యొక్క ఆఫీసెస్ ఉంటాయి కదా, అక్కడక్కడ సిటీకి ఒకటి ఉంటుంది, అలాంటి ఆఫీసెస్లో వీళ్ళని ఉంచి వర్క్ చేపిస్తూ ఉంటారు, మెయిల్స్ చేయడం లాంటివి ఇలా. అయితే ఇక్కడ శాలరీ విషయానికి వస్తే ఎమోల్యుమెంట్స్ అండ్ అలవెన్సెస్లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి 12,000. ఓకేనా, ఏబిపిఎం డాక్ సేవకి 10,000 నుంచి 24,000 వరకు శాలరీ ఉంటుంది. అసిస్టెంట్కి డాక్ సేవకి చాలా తక్కువ ఉంటుంది నార్మల్ బీపీఎంతో కంపేర్ చేసుకుంటే. ఓకేనా, ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి మినిమం ఏజ్ అప్లై చేయడానికి 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ 40 ఇయర్స్. అలాగే కొన్ని రిజర్వేషన్ బేసిస్ బట్టి మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది. ఎస్సీ కేటగిరీకి 5 ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది, అంటే 45 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఎస్సీ ఎస్టీ కేటగిరీ నుంచి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ కేటగిరీకి అయితే 43 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్ సెక్షన్కి అయితే లేదు, ఎకనామికల్ వీకర్ సెక్షన్కి రిలాక్సేషన్ లేదు, 40 ఇయర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. 40 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు, 40 ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవడానికి కుదరదు. అలాగే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్, పీడబ్ల్యూబీడి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 ఇయర్స్ ఎక్స్ట్రా, 50 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ అలాగే ఓబీసీ కేటగిరీ ఉన్న వాళ్ళకి 13 ఇయర్స్ ఎక్స్ట్రా అనమాట. 13 ఇయర్స్ ఎక్స్ట్రా అంటే 53 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళు ఎస్సీ ఎస్టీ కేటగిరీకి రిలేటెడ్ అయితే 55 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క పోస్టల్ జాబ్స్కి. ఓకేనా, అలాగే ఇదైతే ఏజ్ లిమిట్ అనమాట. మెయిన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఈ యొక్క గ్రామీణ డాక్ సేవక్కి ఏమిటి అంటే ఎస్ఎస్సి, సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్ ఆఫ్ 10th స్టాండర్డ్. ఓకేనా, విత్ పాసింగ్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ కండక్టెడ్ బై ఎనీ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ సోషల్ ఎడ్యుకేషన్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్స్, యూనియన్ టెరిటరీస్ ఇన్ ఇండియా. మీరు ఇండియాలో ఏ స్టేట్లో అయినా 10th కంప్లీట్ చేసి ఉంటే ఈ యొక్క పోస్టల్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ద అప్లికెంట్ షుడ్ హ్యావ్ స్టడీడ్ లోకల్ లాంగ్వేజ్ అట్లీస్ట్ అప్ టు 10th స్టాండర్డ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్. ఎలా అంటే కొన్ని పోస్టులకి మినిమం క్రైటీరియా ఉంటుంది. తమిళనాడులో పోస్టింగ్ రావాలంటే మనకి 10thలో మినిమం తమిళ చదివి ఉండాలి. మహారాష్ట్రలో పోస్టింగ్ రావాలంటే మరాఠీ వచ్చి కొన్ని స్టేట్స్కి లింగ్విస్టిక్ బేస్ మీద కూడా పోస్టులు అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ కొన్ని స్టేట్స్కి అయితే హిందీ వస్తే చాలు. నార్మల్గా మనకి 10thలో ఇంగ్లీష్, హిందీ, లోకల్ లాంగ్వేజ్ మన తెలంగాణ వాళ్ళకి తెలుగు నేర్పుతారు కాబట్టి అంత ప్రాబ్లం ఉండదు. ఓకేనా, అలాగే మనకి ఈ యొక్క కొన్ని స్టేట్స్ ఉంటుంది, ఇంగ్లీష్, హిందీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అరుణాచల్ ప్రదేశ్, ఇక్కడ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అదర్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఇన్ కేస్ మీకు కనుక కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే ఛాన్సెస్ ఉంటుంది సెలక్షన్స్. అలాగే సైక్లింగ్, మీకు సైకిల్ తొక్కడం లాంటిది,
లేకపోతే డ్రైవింగ్ చేయడం లాంటిది వస్తే మీకు ఇంకా ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ రిజర్వేషన్ అని ఉంది. క్యాండిడేట్స్ ఎవరైతే రిజర్వేషన్ పొందాలి అనుకుంటున్నారో ఆ పోస్ట్‌కి రిజర్వేషన్ అనేది మార్క్ చేసి ఉంటుంది. అంటే ఆ పోస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి మీకు పోస్ట్ చూపెడుతున్నాను. ఇక్కడ ఎస్సీ అని ఉందంటే ఈ పోస్ట్‌కి ఎస్సీ క్యాండిడేట్ మాత్రమే ఫిల్ చేస్తారు. మనం అక్కడ అప్లై చేసుకోవచ్చు. మన ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు కానీ ఎస్సీ క్యాండిడేట్స్‌కి మాత్రమే అందులో ప్రియారిటీ ఇస్తారు 99%. ఒకవేళ ఆ పోస్ట్ ఫిల్ చేయడానికి ఎస్సీ క్యాండిడేట్ కానీ లేకపోతే నెక్స్ట్ ఎస్టీ క్యాండిడేట్‌కి ఇస్తారు. అంటే ఐ మీన్ అలా ప్రియారిటీస్ చూసుకుంటూ ఫార్వర్డ్ చేస్తారు. ఓకేనా? ఫార్మాట్ ఆఫ్ సర్టిఫికేట్స్. అప్లికెంట్స్ హూ విష్ టు బి కన్సిడర్ ఫర్ రిజర్వ్డ్ వేకెన్సీస్ ఆర్ సీక్ ఏజ్ రిలాక్సేషన్ విల్ హ్యావ్ టు ప్రొడ్యూస్ రిక్వెసైట్ సర్టిఫికేట్ ఫ్రమ్ ది కంపీటెంట్ అథారిటీ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్. ఓకేనా? మీ దగ్గర ఉన్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది క్యాస్ట్ రిజర్వేషన్ పొందాలి అనుకుంటే. ఓకేనా? సెలక్షన్ క్రైటీరియా వచ్చేసి మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ మార్క్స్ ఆబ్టైన్డ్ అండ్ కన్వర్షన్ ఆఫ్ గ్రేడ్స్ పాయింట్స్ టు మార్క్స్ యాజ్ ఎక్స్ప్లెయిన్డ్ యాజ్ సబ్ పారాగ్రాఫ్స్ in the secondary school examination of 10th standard of recognized boards aggregated to percentage of the accuracy of 4 decimals. మన 10th వచ్చినటువంటి మెరిట్ బేస్ మీద మనల్ని అయితే సెలెక్ట్ చేస్తారు అని ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకేనా? సెలక్షన్ ప్రాసెస్ అయితే ఫిజికల్ వెరిఫికేషన్కి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, ఐ మీన్ అప్లోడ్ చేయడానికి కూడా ఏమేమి సర్టిఫికేట్స్ కావాలనేది కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. మార్క్ షీట్. ఓకేనా? మార్క్ షీట్ అంటే 10th మార్క్ షీట్, ఎస్ఎస్సి మెమో, ఐడెంటిటీ ప్రూఫ్ అంటే మన ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఇవ్వాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్ కేస్ పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్ ఉంటే అది కూడా ఇవ్వాలి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ట్రాన్స్జెండర్ ఎవరైనా ఉంటే ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అంటే మన 10th మెమోలో ఉన్నట్టే సర్టిఫికేట్ ఇవ్వచ్చు. ఇఫ్ ఇన్ కేసు మీ దగ్గర బర్త్ సర్టిఫికేట్, మెడికల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఏ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్ హాస్పిటల్. మనం మెడికల్గా ఫిట్ ఉన్నాము, మనలో ఏమి ప్రాబ్లమ్స్ లేవు అనేది కూడా ఇక్కడ మనం సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అది మ్యాక్సిమం మన వాళ్ళు అంటారు హెల్తీగా ఉంటారు కాబట్టి ఇష్యూ ఉండదు. ఓకేనా? సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది కంపిటెంట్ అథారిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ట్రైబల్ లోకల్ డైలెక్ట్స్ ఆర్ లాంగ్వేజ్ ఇన్ కేస్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ ఆర్ సిక్కిం ఆర్ గోవా. ఓకేనా? ఇలా మనకైతే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఆర్ గోవాలో రావాలంటే local languages or language in case of engagement in the state of Arunachal Pradesh. The final selection of the shortlisted applicants will be subject to physical verification of the original documents. ఓకేనా? మన సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై చేసిన తర్వాతే మనకి ఫైనల్గా పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇలా అయితే మన పోస్టింగ్ జీడిఎస్కి రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇదనమాట. ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి కూడా సపరేట్గా ఇంకో వీడియో చేస్తాను. రిజిస్ట్రేషన్ పాయింట్ నుండి పిన్ టు పిన్ అప్లికేషన్ చివరి వరకు ఎలా చేయాలి అనే దాని గురించి కూడా నేను ఇంకో వీడియో చేస్తాను. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఆ యొక్క వీడియో లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను. ఆ వీడియోని కూడా చూస్తే మీకు అప్లికేషన్ మీ మొబైల్లో ఎలా చేసుకోవాలనేది అర్థమవుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.